దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మానవ రక్షణ నిమిత్తము నరావతారిగా, శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకంలో జన్మించి సర్వమానవాళి రక్షణ నిమిత్తము ఆయన కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. మరి ఆయన ఆ పరలోక రాజ్యపు మర్మములను, దేవుని జ్ఞానమును, దేవుని నీతిని, దేవుని వెలుగును మనకు ప్రత్యక్షపరచడానికే ఆయన క్రీస్తు ప్రభుల వారిగా ఈ లోక రక్షకుడుగా అవతరించాడు. అందును గురించి మన తండ్రి అయినటువంటి దేవుడు మనలను ప్రేమించి తన ప్రవక్తల ద్వారా, మరి తన దాసుల ద్వారా ఈ విషయాలను అనేక సార్లు మనకు బోధించి మనలను హెచ్చరించాడు. ఆ ప్రవచనములు ఒక్కొక్కటిగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారు పలికిన మాట యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లేఖనాలను మీరు ధ్యానించినట్లయితే లేఖనాలే నా గురించి మరి సాక్ష్యమిస్తాయి అని యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఆయన అంటున్నాడు. ఇదిగో 38, 39, తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు, అనగా ఆయన పంపిన క్రీస్తు ప్రభుల వారిని మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ లేఖనములు, దేవుని పరిశుద్ధ లేఖనములు, దేవుని వాక్యములు ఆయన క్రీస్తు ప్రభుల వారిని గురించి మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఈ దినము ఆదికాండము 12వ అధ్యాయంలో మరి అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానము, క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి వాగ్దానాన్ని చూద్దాం. దేవుడు అబ్రహాముకు చేసినటువంటి ఆశీర్వాదములో క్రీస్తు ప్రభుల వారు ఉంటూ ఉన్నాడు. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు మరి అబ్రహాం యొక్క ఆశీర్వాదంగా ఆయన పిలువబడుతున్నాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయం 1-4 వచనాలు గమనిస్తే, దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచి, నీవు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల ఇంటి నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలిగినటువంటి వాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము 75 సంవత్సరాల వయస్సు కలిగిన వాడై ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనను పిలుస్తూ ఉన్నాడు. అయ్యా అబ్రహాము, నీ ఉండే దేశములో నుంచి, నీ బంధువుల ఇంటిలో నుంచి, నీ తండ్రి ఇంటిలో నుంచి నీవు బయటికి రా. నేను చూపించే దేశమునకు నీవు ప్రయాణానికి వెళ్ళాలి. ప్రయాణమునకు సిద్ధపడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీ నామమును గొప్ప చేస్తాను. అంతేకాదు, నీ నామమునే కాదు, నీవు ఆశీర్వాదమునకు కారకుడవుతావు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఇదిగో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని దేవుడు
తన యొక్క వాగ్దానాన్ని, తన యొక్క కృపను, తన యొక్క అనుగ్రహాన్ని దేవుడు అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మరి ఆశీర్వాదం అనే మాటకు అర్థం ఏమిటి అంటే దైవ అనుగ్రహము, డివైన్ ఫేవర్, ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము, ఆత్మ సంబంధమైనటువంటి మరి ఫలింపు, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణత, అదే ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదమును నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి దేవుడు వాగ్దానం చేశాడు ఏమిటి? అయా, నాకు సంతానమే లేదు, నీవు నన్ను ఎలాగూ ఆశీర్వదిస్తావని అబ్రహాము సందేహపడిపోయాడు. అప్పటికి 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు, పిల్లలు లేరు, వృద్ధాప్యంలో ఉంటూ ఉన్నాడు. మరి దేవుని వాగ్దానము ఆయనకు అర్థం కావడం లేదు. ఇక ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి కొంత సమయం గడిచిన తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాముకు దర్శనమిచ్చాడు. యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, దేవుడు అబ్రామును విడిచిపెట్టలేదు. అబ్రామును దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడి అబ్రాము బయలుదేరాడు. తను ఉన్నటువంటి ఆ హారాను దేశం నుంచి దేవుడు చూపించేటటువంటి, మరి దేవుడు నడిపిస్తున్నటువంటి దేశానికి ప్రయాణమవుతూ ఉన్నాడు. మళ్ళీ దేవుడు ఆయన కనబడి, నేను నీకు కేడెము, ఐ యామ్ దై షీల్డ్ అండ్ దై ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. నేనే నీ బహుమానం అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నేనే నీ కేడెము, నేనే నీ రక్షణ, నేనే నీ కొండ, నీ కోట, నేనే నిన్ను రక్షించేవాడను, నిన్ను పోషించేవాడను, నిన్ను ఆశీర్వదించేవాడను నేనే అని అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నాడు. అబ్రాము అప్పటికి ఆయన పేరు అబ్రాము, ఆయన ఇంకా అబ్రహాముగా మార్చబడలేదు. ప్రియులారా, చూడండి, అప్పుడు అబ్రాము అంటున్నాడు, అబ్రాము దేవునితో అంటున్నాడు, ప్రభువైన యెహోవా ఏమిచ్చిన ఏమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. మరి దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. ఎలియాజరు మరి అబ్రహాము ఇంట్లో పనిచేసేటటువంటి వాడు. అయ్యా, మరి నాకు ఇప్పుడైతే సంతానం లేదు, నీవు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తే నాకేమి ప్రయోజనము? నా తర్వాత నా ఆస్తికర్తలుగా మరి నా వంశాన్ని నిలబెట్టేవాడు ఎవడు? ఈ యొక్క ఎలియాజరే కదా, నా ఇంట్లో పనిచేస్తున్న ఈ ఎలియాజరే కదా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో, ఇంకా ఆయన అంటున్నాడు, ఇదిగో, నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. మరి దేవుడు చెప్పినటువంటి మాటలను అబ్రహాము విశ్వసించాడు, నమ్మాడు. మరి అబ్రహాము అనుకున్నది ఒకటి, ఇదిగో, నాకు సంతానం లేదు కాబట్టి మరి నేను ఏర్పరచుకున్న వారిలో ఎవరో ఒకరు నా ఆస్తికి వారసులు అవుతారన్నప్పుడు దేవుడు దానికి ఒప్పుకోలేదు. కానీ ఇదిగో, అబ్రహామును బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రములను చూపించి, నీ సంతానమును అంతగా విస్తరిస్తాననేటువంటి గొప్ప వాగ్దానాన్ని చేశాడు. హల్లెలూయా. మరి ఈ విషయాన్ని భక్తుడైనటువంటి పౌలు ఇలాగ రాస్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఆ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ సంతానం ఎవరు? దేవుడు వాగ్దానం చేసిన ఆ ఆశీర్వాదం ఏమిటి అంటే, ప్రియులారా,
ఇదిగో దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. హల్లెలూయా. దేవుడు మరి తన అనాదికాల సంకల్పాన్ని బట్టి విశ్వాస మూలముననే రక్షణ, విశ్వాస మూలముననే ఆశీర్వాదము, మరి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలానే మనందరినీ నీతిమంతులుగా దేవుడు తీరుస్తాననేటువంటి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వర్తమానాన్ని ఇదిగో అబ్రహామునకు దేవుడు ముందుగా అందించాడు. ఇదిగో నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నీ యందు సమస్త జనములు ఆశీర్వదించబడతారనేటువంటి ఆ గొప్ప సువార్తను దేవుడు అబ్రహామునకు అందించాడు. ఇదిగో నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఇదిగో ధర్మశాస్త్రము చేత ఎవరు నీతిమంతులుగా చేయబడరన్న మాట స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. కాబట్టి గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము అనగా పరిశుద్ధాత్మని గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము మనమందరము పొందుకోవడానికి, ఇదిగో అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనమందరము ఆశీర్వచనంలోనికి నడిపించబడటానికి మరి దేవుడు ధర్మశాస్త్రము నుండి మనలను విడిపించి విశ్వాసము ద్వారా మనమందరము నీతిమంతులుగా తీర్చబడటానికి క్రీస్తు ప్రభుల వారు మన కోసము శాపమై మరి కల్వరి శిలువలో ఆయన శాపముగా చేయబడ్డాడు. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది కదా. మరి క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడై మరి మనలందరినీ అబ్రహాము యొక్క సంతానముగా చేయడానికి విశ్వాసమూలముగా మనమందరము అబ్రహాము సంతానముగా, అబ్రహాము కుమారులముగా, కుమార్తెలముగా, బిడ్డలముగా పిలువబడి మరి అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో పాలిభాగస్థులం కావడానికే దేవుడు మనలందరినీ ఏర్పరచుకున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, మరి ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో నీవు నేను పాలిభాగస్థులం కావాలి అంటే ఆ క్రిస్మస్ మన జీవితాల్లో వెలిగించబడాలి. క్రిస్మస్ వెలుగులు ఆ నీతి మనలో ప్రసరింపజేయబడాలంటే నీవు నేను అబ్రహాము వలె మరి దేవుని నామమందు విశ్వాసం ఉంచి ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన నీవు నేను నీతిమంతులుగా తీర్చబడి, నీవు నేను పాపము నుండి శాపము నుండి విమోచించబడి, ధర్మశాస్త్రము నుండి విమోచించబడి అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో పాలిభాగస్థులం అవుతాం. అబ్రహాము యొక్క మరి సంతానముగా పిలువబడతాం. ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ అబ్రహాము సంతానముగా పిలువబడి అబ్రహాము సంతానంలో పాలిభాగస్థులు అవుతూ ఉన్నారు. మరి మనమందరము అబ్రహాము సంతానముగా మరి పిలువబడాలనే క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకంలో జన్మించాడు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి ఆ క్రిస్మస్ ఆనందంలో అబ్రహాము ఆశీర్వాదంలో పాలిభాగస్థులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదలు మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ దాసుడైనటువంటి అబ్రహాము జీవితంలో మీరు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదంలో అయ్యా మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు అబ్రహాము సంతానముగా ఈ లోకంలో జన్మించి ఆయన నామమందు విశ్వాసముంచి వారందరినీ అబ్రహాము పిల్లలుగా, సంతానముగా మీరు లెక్కించి అయ్యా అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో, వాగ్దానంలో పాలిభాగస్థులం కావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకే
మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు మేము విశ్వాసం ఉంచి రక్షకుడుగా, ప్రభుగా, రాజుగా మా హృదయంలో చేర్చుకొని అయా మీ నామమందు విశ్వాసం ఉంచి మీరు అనుగ్రహించే నీతిని పొందుకొని ఆ నిత్య రాజ్యంలో ఆశీర్వాదంలో మేము పాలిభాగస్తులమై కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.